అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, జలప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసెను. మొదటి దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనము. యాజ్ వాటర్స్ బ్రేక్ అవుట్, గాడ్ హ్యాస్ బ్రోకెన్ అవుట్ అగైన్స్ట్ మై ఎనిమీస్ బై మై హ్యాండ్. 1 Chronicles chapter 14 verse 11. ఈ రోజుకు గాను కృపగల మన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క సర్వశక్తి గల దేవుడు ఎదుట ఏ శక్తి కూడా నిలవలేదండి. ఆయన మనకు తోడుగా ఉండగా, ఆయనే మన పక్షమున ఉండగా ఎటువంటి విరోధమైన క్రియ కానీ అపవాది క్రియ కానీ మనల్ని ఏమీ చేయలేదు. అవన్నీ ఒక జల ప్రవాహముల వలె కొట్టుకొని పోతాయి. ఈరోజు మన దేవుడు ఈ వాక్యాన్ని మనకి అందించి బలపరుస్తున్నారు. ఈ లోక సంబంధులు, విశ్వాసంలో నిలకడలేని వారు, ఏదైనా ఎదిరించలేని వారి శక్తికి మించిన సమస్య అయితే వారి హృదయంలో మొదటగా వచ్చే ఆలోచన ఏమిటంటే, మేము చాలా ప్రయత్నాలు చేశామండి, ఈ శోధన మా ఎదుట నుండి పోవడానికి. తిరగని హాస్పిటల్స్ లేవు, మేము కలవని డాక్టర్స్ లేరండి, వరల్డ్లోనే మోస్ట్ ఫేమస్ డాక్టర్స్ వద్దకు మేము వెళ్ళాము కానీ ఉపయోగము లేదు. మాకున్న ఈ శోధనలు పోవడానికి అనేక మంది మంత్రగాళ్ళని, సోదిగాళ్ళని ఆశ్రయించాము కానీ మా పరిస్థితుల్లో మార్పు లేదు. మాకున్న ఆర్థిక సమస్యలను బట్టి, గొడవలను బట్టి పెద్ద పొలిటీషియన్స్ మేము కలిసాము కానీ వారు కూడా ఏమి చేయలేకపోయారు అని ఇలాంటి రకరకాలైన సమాధానాలు లేదా సాకులు అనేకము చెబుతారు. ఎప్పుడు అంటే వారి వలన పని కానప్పుడు. అటువంటి వారికి దేవుని శక్తి తెలిస్తే, అటువంటి వారికి సజీవుడైన మహిమగల దేవుడు మాటకు ఉన్న విలువ తెలిస్తే ఇంకెప్పుడు మేము చేయలేము, మా వల్ల కాదు, ఇంకెవరు కూడా చేయలేరు అని అనరు. ఈరోజు వాక్య భాగంను కూడా అదే విషయాన్ని తెలియజేస్తుంది. మన శత్రువులు అవి ఏవైనా కావచ్చు, మనుషులైనా, రోగాలైనా, ఆర్థిక సమస్యలైనా, అశాంతికరమైన జీవితమైనా, ఏవైనా కానీ ఒక పెద్ద వరద వచ్చి సడన్గా వెళ్ళిపోయినట్టుగా అన్నీ ఒక్కసారి ఊడ్చుకుపోతాయి. అది ఎంత గొప్ప సమస్య అయినప్పటికీ మన ఎదుట ఏదీ కూడా నిలవలేవు. దానికి కారణము ఆశ్చర్య అద్భుతకరుడైనటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు గనుక ఆయన శక్తి ఎదుట ఏ శక్తి కూడా గడ్డిపూచతో సమానమని మనము అనుకోవచ్చును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ఈ మాటలను పలుకుతున్నది దావీదుగా మనం చూడవచ్చు. దావీదు ఇశ్రాయేలు అందరి మీద రాజుగా అభిషేకం చేయబడిన తరువాత ఈ విషయము తెలుసుకున్నటువంటి ఫిలిష్తీయులు దావీదుతో యుద్ధము చేయటానికి సిద్ధపడ్డారు. ఇక్కడ దావీదు రాజు అయితే వీరికి వచ్చిన నష్టమేమిటి అని మనం ఆలోచిస్తే, బహుశా దావీదుకు భయపడి వారు ఆ పని చేసి ఉండవచ్చు. దావీదుకు వారు ఎందుకు భయపడాలి అంటే, దావీదు వారి దండులో ఉన్న సూర్యుడైనటువంటి గొల్యాతును చంపాడు. అటువంటి వీరుడనకు రాజ్యపాలన ఇస్తే మన పైకి కూడా వచ్చి మన దేశాన్ని కూడా ఆక్రమించుకుంటాడు అని ఆలోచన అయి ఉండవచ్చు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు విజయము సాధించే కొద్దీ, నీవు ముందుకు పరిగెత్తే కొద్దీ నీకు ఇంకా సవాళ్ళు ఎదురవుతాయి. వీటన్నిటిని నీవు ఎదిరించగలగాలి. సాధారణంగా అయితే ఎదిరించగలవు కూడా. ఎందుకంటే ఒక సామెత ఉంటుంది, సముద్రము ఈదిన వాడికి పిల్ల కాలువ ఒక లెక్క. అయితే పెద్ద సమస్యలు ఎదుర్కొన్న నీకు చిన్న సమస్యలు పెద్ద విషయమేమీ కాదు. అలాగని ఎవరి సహాయము లేకుండా ముందుకు వెళ్ళకూడదు. దావీదు కూడా అలాగే చేశాడండి. గొలియాతును చంపిన నాకు వీరొక లెక్క అని అనుకునవచ్చును, కానీ దావీదు ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారణ చేశాడు. దేవుడు వారిని చేతికి అప్పగిస్తాను అని చెప్పిన తరువాత యుద్ధానికి వెళ్ళాడు. దేవుడు మాట ప్రకారమే వారిని ఓడించగలిగినాడు. వారందరూ హతమైనప్పుడు దావీదు మాటలు అంటున్నారు, నా దేవుడు జలప్రవాహములు కొట్టుకొని పోయినట్లు నా శత్రువులను నా ఎదుట నిలవకుండా చేశాడు అని. ఈరోజు నా యొక్క ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చే మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు ఎన్నో శోధనలు దాటుకొని వచ్చి ఉండవచ్చు. ఇప్పుడు నీ ఎదుట ఉన్న సమస్య కంటే 100 సమస్యను నువ్వు ఎదుర్కొని ఉండవచ్చు. అయినప్పటికీ ఈ చిన్న సమస్య బట్టి నీవు భయపడుతున్నట్లయితే
ఎదుర్కొనలేదేమో అనే నీ హృదయములో దిగులు పడుతున్నట్లయితే, దేవుని సహాయము లేకుండానే పోరాడుతున్నావేమో ఒక్కసారి ఆలోచించు. ఆయన సహాయము తీసుకో, ఆయన ఎదుట గోజాడు, ఆయనకు ప్రార్థించు. తండ్రి, ఈ సమస్యను ఎదిరించగలిగే శక్తిని నాకివ్వు తండ్రి అని అడుగు. ఆయన తప్పకుండా మీకు సహాయం చేస్తాడు. భక్తులు ఈరోజు అంటున్నట్లుగా మన శోధనలు, మన కష్టాలు, మన కన్నీరు, మన అవమానాలు అన్నీ కూడా జలప్రవాహముల వలె కొట్టుకొని పోయినట్లు చాలా ఈజీగా మన నుండి తొలగిపోతాయండి. శత్రువు అనేది, విరోధి అనేది నీకు ఎదురుగా నిలవకుండా వెళ్ళిపోతాడు. కాబట్టి శోధన బట్టి అధైర్యపడకు, కష్టాలను బట్టి కృంగిపోకు. దేవుని సహాయము ప్రతి సమస్యపై మనకి విజయాన్ని ఇస్తుందండి. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రములు ప్రభా. యేసయ్య, ఈ ఒక వారములో మొదటి దినమున ప్రభా మేమందరము కూడా తండ్రి సజీవ లెక్కలు అడుగు పెడుతున్నాం ప్రభా. మీకు స్తోత్రములు. నజరేడైన యేసు గడిచిన కాలమంతా కూడా మమ్మల్ని కాచి కాపాడారు ప్రభా. అవును తండ్రి, దావీదు వలె మేము కూడా సమస్యను చూసి భయపడకుండా ప్రభా మీ అందు నా ప్రభా మేము కనిపెట్టుకుని విచారణ చేసిన ప్రభా ముందుకు సాగే బిడ్డలంగా మమ్మల్ని దీవించండి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించండి ప్రభా. ఏ సమస్యను చూసి భయపడుతున్నారో, ఎటువంటి నిందలకు నా ప్రభా లోనవుతున్నారో వారందరినీ కూడా ఆదరించి ప్రభా కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.